శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ సమయంలో ఏ కోరికలు కోరుకున్నా వెంటనే నెరవేరుతాయి. అశ్విని దేవతలు తిరిగి ఈ 24 నిమిషాల్లో ఈ చిన్న మంత్రం చదివి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. నాకు ఇది కావాలి, అది కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ పోవాలనుకుంటూ ఉంటారు. అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి, సమస్యలు పోవాలని ఎప్పుడూ అనుకోవాలి. ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు ఎవరు, వారు ఏ సమయంలో తిరుగుతారు? అశ్విని దేవతలు అంటే ఎవరు? అశ్విని దేవతలు పురాణ పురుషులు, అలాగే కవలలు. వీరు సూర్యునికి, సంజ్ఞాదేవికి పుట్టినవారు. సూర్యుడు, ఛాయాదేవి ఇద్దరూ అశ్వరూపంలో సంభోగంలో ఉండగా అశ్విని పుత్రులు జన్మించారు. అయితే ముందుగా సూర్యుడు, ఛాయాదేవి అశ్వరూపంలో సంభోగంలో ఉండడానికి గల కారణం ఏమిటి? ఈ అశ్విని దేవతలు పొందిన వరం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుని భార్య సంజ్ఞాదేవి ఒకసారి సూర్యుని వేడి కిరణాలను భరించలేక సూర్యునికి చెప్పకుండానే ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు ఆమె తండ్రి విశ్వకర్మ భర్తకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అంటూ తిరిగి నీ భర్త దగ్గరకు వెళ్ళిపో అని అన్నాడు. ఆమె తన తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోతూ నేరుగా సూర్యుడు దగ్గరికి వెళ్లకుండా భూలోకంలో ఉన్న హిమాలయ పర్వతాలకు చేరింది. అక్కడ గంధమాదన పర్వత శ్రేణుల మధ్య గుర్రం రూపంలో సంచరించసాగింది. ఇక చాలా కాలం నుండి ఆమె కనిపించకపోవడంతో సూర్యుడు దక్షుడి ఇంటికి వెళ్ళాడు. దక్షుడిని ఆమె గురించి అడగగా ఆమెను ఎప్పుడో పంపించేశాను అని చెప్పాడు దక్షుడు. ఇక సూర్యుడు లోకాలన్నీ వెతికి హిమాలయాల్లో ఉన్న సంజ్ఞాదేవిని కలుసుకున్నాడు. ఇక ఆమె అలుకకు కారణం తెలుసుకొని సూర్యుడు కూడా అశ్వరూపంలోకి మారి ఆమెతో కలిసి అక్కడే కొంతకాలం నివసించసాగాడు. అలా వారిద్దరూ అశ్వరూపంలో సంభోగంలో ఉండగా అక్కడ వారికి 2 కుమారులు జన్మించారు. వారే నాసత్యుడు, ధనుడు. తరువాత సూర్యుడు, సంజ్ఞాదేవి తిరిగి వారి యథారూపాలకు వచ్చారు. కాని ఈ పుత్రులు మాత్రం గుర్రం రూపంలోనే పెరిగి పెద్దవారయ్యారు. అశ్విని పుత్రులు. అశ్వం అంటే గుర్రం కాబట్టి వారిని అశ్విని పుత్రులు అని పేర్లు మొదలు పెట్టారు. ఆయుర్వేద శాస్త్రంలో మంచి ప్రావీణ్యం పొంది తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆయుర్వేద శాస్త్రంలో మరింత గుర్తింపు పొందడానికి వారు లోకాలను తిరగసాగాడు. ఇక తరువాత సూర్యుడు సంజ్ఞాదేవిని ఓదార్చి అక్కడ నుండి తీసుకెళ్లిపోయాడు. ఇక అశ్విని పుత్రులను ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. అంతేకాదు వీరు మంచి మనసున్న దేవతలుగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సంధ్యాకాలంలో వేడుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయనే నమ్మకం అందరిలో ఉంది. ముఖ్యంగా సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు అశ్విని దేవతలను మనసులో తలచుకొని కోరికలు కోరుకుంటే కోరికలు తీరుతాయని
పురాణాలు చెబుతున్నాయి. అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి యజ్ఞ యాగాదులు సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు, వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరినీ ఆ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు. దానివల్ల యజ్ఞ యాగాలు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తథాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. వారు ఎక్కువగా సంధ్యా సమయాల్లో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. ఏం మాట్లాడినా తథాస్తు దేవతలు ఉంటారు. జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు. సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచు డబ్బు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచు అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతాయి. సూర్యాస్తమయం అయ్యే 24 నిమిషాల ముందు ఓం శ్రీ అశ్విని దేవాయ నమః అనే మంత్రాన్ని చెప్పి మీరు ఏ కోరికలు కోరుకున్నా వెంటనే నెరవేరతాయి. ఈ మంత్రం ఆరోగ్యం మరియు సంపదను పెంచుతుంది మరియు జాతక చక్రం నుండి నిర్దిష్ట దోషాలను తొలగిస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.